చూసే చాలా రకరకాల వ్యాఖ్యలు ఇవన్నీ చూస్తే. సార్ మరొక వైపు మరొక అద్భుత నటుడు కోట శ్రీనివాసరావు గారు, ఆయన మరణం, కానీ ఆయన అన్యాయం జరిగింది అంటూ వస్తున్న వార్తలు. సరే, కోట శ్రీనివాసరావు కూడా ఒక కొత్త వరవడి తీసుకొచ్చారు విలన్కి. మనం రకరకాల రాజనాల, ఆర్ నాగేశ్వరరావు, ఇట్లా రకరకాల విలన్లు ఉన్నారు. కోట శ్రీనివాసరావు ప్రత్యేకించి ప్రతిఘటన సినిమాలో ఆయన వచ్చినప్పుడు అస్సలు నేనే నియోజకవర్గంతో నాకేమైనా పని ఉన్నదా, హైకమాండ్ నన్ను పిలిచి నీ పో కూర్చో అంటే వచ్చి చప్పుడు చేయకుండా వచ్చి కూర్చున్నా అంటే ఈ డైలాగ్ ఒక్కసారిగా అది పేలిపోయింది. మొత్తం ప్రతిఘటన అన్నది నేరస్థ శక్తుల రాజకీయ ప్రవేశము, అలాగే భిన్నమైనటువంటి భాష, మాండలిక భాషలు అన్నీ వాడాలనే ఆలోచనలు ఇవన్నీ పెరుగుతున్నప్పుడు అతన్ని తీసుకొచ్చారు. కాకపోతే కోట శ్రీనివాసరావులో జరిగింది ఏంటంటే ప్రతిఘటనలో ఆయన పాత్ర అంతగా పండడంతో అది విలన్ పాత్ర కావడంతో మీరు ఊహించండి, కోట శ్రీనివాసరావు వేసింది ఆ సినిమాలో వేరే ఉదాత్తమైన పాత్ర అనుకోండి, అప్పుడు అది వేరుగా ఉండేది. ఇప్పుడు విలన్లుగా చూపించడం అన్న ఒక ధోరణి పెరగడం, తర్వాత దాన్ని మన మిత్రుడు తనిఖీల భరణి దాన్ని మరింత చేశారు. సో కోట శ్రీనివాసరావు విలనీకి కొత్త టచ్ తీసుకొచ్చారు. అంటే అప్పటి వరకు ఎక్కువ భాగం గాంభీర్యం ఉండేది. ఈ గాంభీర్యానికి రావు గోపాలరావు కూడా కొంచెం కామెడీ టచ్ ఇచ్చారు, ముత్యాల ముగ్గు లాంటి దాంతో. కానీ కోట శ్రీనివాసరావు దానికి నవరసాలు అలవాటు చేశారు. వీడేవాడండి బాబు అని ఒకటే అంటే అది కామెడీనా, ఇంకొకటే థ్యాంక్స్, అది మీరు ఇట్లా ఫోన్ థ్యాంక్స్ అంటే ఆ థ్యాంక్స్ అనడంలోనే చెప్పలేనంత వ్యంగ్యము, ఒక విసుగుదల ఇవన్నీ చూపించగలిగే ఒక శక్తి అనుకునేది. కానీ చాలామంది లిటిల్ సోల్జర్స్లో తల్లిదండ్రులు చనిపోయిన తర్వాత ఆ పిల్లలను కాపాడేటటువంటి మిలిటరీ ఆఫీసర్ తాతగా కోట శ్రీనివాసరావు చూసి షాక్ అయిపోయారు. అంటే వాట్ ఈజ్ దిస్ ది సేమ్ కోట శ్రీనివాసరావు హూమ్ వేర్ విట్నెసింగ్ ఇన్ని సినిమాల్లో ఇన్ని రకాల పాత్రలు ఇవన్నీ చేసినాయని ఇలా అంటే కరుణ రసాన్ని కూడా కోట శ్రీనివాసరావు చాలా అద్భుతంగా పోషించారు. ఇంకొకటి ఒక బూటకత్వం, రాజకీయ నాయకుల బూటకత్వం. ఏ విధంగా బ్రహ్మానందం గారు ఏమనాలి హిపోక్రసీని చూపించినట్టే కోట శ్రీనివాసరావు దీన్ని తీసుకొని వచ్చి ఆ బూటకత్వాన్ని గదైతే ఖండిస్తున్నా అంటే నేను నిజంగా ఏం ఖండించట్లేదు వీడని, గదైతే ఖండిస్తున్నా కదా అంటే ఇంకా అయిపోయాం కదా, అంతకంటే దాని గురించి నేనేం మాట్లాడేది లేదు, నేను ఫార్మల్గా ఖండించేసి చేస్తానన్న. అంటే రాజకీయ నాయకుల్లో పెరిగిపోయిన అప్పటికి ప్రతిఘటన దగ్గర నుంచి ఇంకో 10 ఏళ్లలో పెరిగిన ఆ హీనత్వాన్ని అనండి, ఆ పోకడలనండి, వీటన్నిటి వైవిధ్యాన్ని చాలా గొప్పగా ఆయన చూపించగలిగాడు. ఇంకా దీనికి తోడు ఆ ఎడిటర్ మోహన్ ఆ మామగారి సినిమా తీసి ఆ తమిళనాడులో ఉన్న ఒక కాంబినేషన్ తరహాలో ఇక్కడ వీళ్ళిద్దరిని తీసుకొని వచ్చాడు. నమస్తే అండి సుబ్బారావు అని అలా తిరగగానే వెనక నుంచి కొట్టడం. సో ఇదొక ఇంకా తెలుగు వాళ్ళకు ఒక 5-6 ఏళ్ల పాటు వీళ్ళిద్దరు వస్తే ఎప్పుడు అది జరుగుతుందనే ఒక పరిస్థితి వచ్చింది. నిజానికి కోట శ్రీనివాసరావు కాంబినేషను బాబు మోహన్ కూడా చాలా ఉపయోగపడింది. ఆయన ఉండటం ఈయన కాదు, అదొక ధోరణి అయిపోయింది. టైమింగ్ వేరండి, ఆ పరిస్థితి అది వేరుగా ఉండేది అనమాట. అంటే అంతలో చాలా గొప్పగా మాట్లాడడం, అంతలో తగ్గిపోవడం. మీరు చూడండి సీతారామయ్య గారి మనవరాలు అచ్చంగా ఫ్యామిలీ సెంటిమెంట్ సినిమా అది. అందులో అయినా సీతారామయ్యకు వియ్యంకుడు. ఆ కాసేపట్లో ఈ సీత వెళ్ళి ఆయన తీసుకొని చేసేసరికి కక్కుర్తి అదంతా చాలా గొప్పగా బావగారు ఏదో మాట వరుస కట్టారు కానీ అని ఈ పద్ధతిలో సో పాత్రలను పండించి జీవితానికి చాలా దగ్గరగా తెచ్చారు. ఇదంతా నిజం. ఆఖరికి మీరు చివరిది నేను చెప్పి వదిలేస్తా. అత్తారింటికి దారేదిలో చూడప్ప సిద్ధప్ప అని చెప్తాడు కదా, ఆ సిద్ధప్ప అనేవాడికి మేము తప్పు మీకు ఎంత ఖర్చు అయిందో చెప్పండి ఇస్తాను అంటే నాకు నువ్వు ఖర్చు ఎంత కోపం చూపిస్తాడంటే ఆ కోటు పాత కోటు అవన్నీ వేసుకొని. సో పాత్రలో ఒరిగిపోయి జీవించేది రంగస్థలం నుంచి వచ్చాడు. దీని అంతటికీ ఒక ముఖ్యమైన కారణం ఆయన రంగస్థలంలో ఇవన్నీ కూడా జీర్ణం చేసుకున్నాడు. అయితే కోట శ్రీనివాసరావు కొంతకాలంగా 2-3 ఏళ్ళుగా యూట్యూబ్ ఛానల్స్కు ఆయన అదే పనిగా వెళ్ళి ఇంటర్వ్యూల కోసం వెంటబడ్డం, ఆయన చేసే ఇంటర్వ్యూలు వీటిలో ఆయన కొన్ని బాధాకరమైన వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేయడం నిజం. అయినా కానీ నేను పరిశ్రమ వెళ్ళి ఆయన కళ్ళకు అద్దుకొని అంత గొప్పగా చేసిందంటే వివాదాలు ఏదైనా పరిశ్రమ ఎవరినైనా కానీ 2 చేతులు ఎలా ఆదరిస్తుంది, ఎలా గౌరవిస్తుంది అన్న విషయం మనకు తెలుస్తుంది. ఇంకా మనం ఈ లక్షణాల్లో 3వ లక్షణం ఎవరికి చనిపోయినా లేదా ఏదైనా సమస్య వచ్చినా వెంటనే ఎవరినో కోట శ్రీనివాసరావు వారికి పరిశ్రమ అన్యాయం చేసిందని. అది ఎక్కడో బ్యాంకులో పనిచేసిన ఆయన తీసుకొని వచ్చి తెలుగు ప్రజల హృదయ పీఠాల్లో కూర్చోబెట్టినటువంటి తెలుగు సినిమా కోట శ్రీనివాసరావుకి అన్యాయం చేయడం ఏంటండి?
అది అంతకంటే ఒక మనిషికి అంతకంటే పరమార్థం ఏమొస్తుంది? ఇప్పుడు పిచ్చినారి అంటే కూడా అంతకుముందు ఏ పిచ్చినారి కథో లేకపోతే సుబ్బిశేఖర్ అదేది చింతామణిలో ఆయన్నో గుర్తు ఇప్పుడు ఎవరు అందరూ ఆ సినిమాలో గుర్తు చేసుకుంటారు కదా. ఇది అక్కడ కోడి కట్టుకొని తినడము, లేకపోతే ఆ ఎందరో మహానుభావులు అంటే వాళ్ళందరూ చింపిరి గుడ్డలు కట్టుకొని బట్టలు వేసుకోకుండా ఆహనా పెళ్ళంట. అంటే అంత పండించిన దానికి సిద్ధపడ్డారు చాలాసార్లు యాక్టర్లు. కానీ అలాంటి పాత్ర వేయడానికి కూడా సిద్ధపడ్డాడు. ఖచ్చితంగా నేను అనుకుంటాను, ఒక పరిశీలనాత్మకంగా చూస్తే అలాంటి పాత్రలు వేయడం వల్ల కోట శ్రీనివాసరావుకి అప్పుడు చాలా పేరు వచ్చింది. కానీ తర్వాత ఆయన వేసే పాత్రలు, ఆయనకు ఆఫర్ చేసే వాటి మీద ఈ ప్రభావం పడి ఉంటుంది. కొంతమంది కొన్ని పేర్లు ఇలా చేయలేరు అలా చేయలేరు అంటే, ఉదాహరణకు ఈ స్థాయిలో పాత్ర వేసిన తర్వాత ఆయన కార్పొరేట్ మ్యాగ్నెట్ లాగా చూపించడం అనేసరికి దర్శకులు కొంచెం ముందు వెనక ఆలోచించే పరిస్థితి. కాబట్టి పాత్రలు ఇంకొక అన్నిటికంటే గుర్తుపెట్టుకోవాల్సింది, ఎవరెంత మహానటులైనా కానీ చిత్ర పరిశ్రమలో ఒక 15 ఏళ్లకు 20 ఏళ్లకు 25 ఏళ్లకు తేడాలు వస్తాయి, ఆఫర్స్ మారుతాయి. ఇప్పుడు నేను మొన్న చూస్తున్నాను, ఎస్వి కృష్ణారెడ్డి ఐ థింక్ వంశీనో రాజనాల వచ్చి ఎవరో ఈయన ఎక్కడో చూసినట్టున్నాడు అంటుంటే రాజనాల గారని ఎవరో. రాజనాల అంటే అసలు ఏంటి, మా చిన్నప్పుడు రాజనాల అంటే అంతే సంగతులు. సో అటువంటి రాజనాల గారు వచ్చి అంటే మీకు ఇవ్వగలిగిన పాత్ర నా దగ్గర లేదండి అని చెప్పడానికి చాలా బాధపడ్డాను. నేను అంటుంది ఏంటంటే వయస్సును బట్టి పరిస్థితులను బట్టి పాత్రలు పోషించే పరిస్థితి మారుతుంటుంది. కొత్తదనం అన్నది సినిమా పరిశ్రమకు ఒక పెద్ద అవసరం. మీకు కూడా బుల్లితెరతో బాగా తెలిసిన వాళ్ళు కాబట్టి తెలుసు. అందుకే నేను అనుకోవటం, కోట శ్రీనివాసరావు గారిని చిత్ర పరిశ్రమ గౌరవంగా చూసింది. ఆయన కొన్ని వ్యాఖ్యలు బాధలు కొన్ని చేసినా కానీ వాటిని ఏమాత్రం మనసులో పెట్టుకోకుండా నిన్న దాదాపు తారాగణం అంతా, చిరంజీవి దగ్గర నుంచి పవన్ కళ్యాణ్ దగ్గర నుంచి నాయకుల దగ్గర నుంచి అందరూ అక్కడికి వెళ్ళి త్రివిక్రమ్ శ్రీనివాసరావు గురించి చూశారు. ఎన్ని గొప్ప మాటలు చెప్పారంటే ఖచ్చితంగా ఆయన మనం గుర్తుపెట్టుకోవాలి. ఆ వైవిధ్యం, ఒక్కొక్కరు ఒక విలనీలో ముక్కామలో ఉన్నాడు, ఒక విధమైన విలనీలాగా ఉన్నాడు. ఎస్వి రంగారావును విలన్ కూడా వేశాడు, కానీ మనం ఆయన క్యారెక్టర్ యాక్టర్గానే ఎక్కువగా గుర్తుపెట్టుకుంటాం. కాబట్టి కోట శ్రీనివాసరావు వైవిధ్యాన్ని, పాత్రలో లీనమైన ఆయన స్వభావాన్ని, ఇంకొకటి కొత్తగా ఒక భాషను పరిచయం చేసినటువంటి భాషా శైలిని పరిచయం చేసిన తీరును మనం గుర్తుపెట్టుకోవాలి. పాత్రల్లో లీనమవటం అన్నదానికి ఇంకా అనవసరమైన కొరతలతో ఆయన పరిపూర్ణమైన జీవితం గడిపాడు. మధ్యలో ఒకసారి శాసనసభ్యుడు కూడా చేశాడు. ఆయన అసంతృప్తితో వెళ్ళిపోయాడు, అందులో ఏం సందేహం లేదు. అసంతృప్తికి పైగా జీవితంలో కూడా కుమారుడు ప్రమాదంలో పోవటం, అది కూడా కొంచెం వయస్సు, అనారోగ్యం, ఇవన్నీ కూడా కోట శ్రీనివాసరావు. నేను బాగా నాకు గుర్తుంది, ప్రతిఘటన శతదినోత్సవానికి విజయవాడ కళాక్షేత్రంలో కృష్ణ రామజీరావు కూడా వచ్చారు అప్పుడు. సో ఈయన వేదిక మీద చదివి వినిపించాడు. తను ఎలా, నా కేర్ ఆఫ్ అడ్రస్ ఇంతవరకు ఆంధ్ర బ్యాంక్ కేర్ ఆఫ్ అడ్రస్గా ఉంది, ఇప్పుడు ఉషశ్రీ వాళ్ళ కేర్ ఆఫ్ అడ్రస్ దొరికింది, కళామ తల్లి ఉండనే ఉంది, నాకేం లేదన్నాడు. సో కళామ తల్లి కేర్ ఆఫ్ అడ్రస్తోనే కోట శ్రీనివాసరావుని మనం గుర్తుపెట్టుకోవాలి అని అనుకుంటున్నాం. సరే, ఏపీలో టెన్షన్ కంటిన్యూ. జనసేన, టీడీపీ, వైసీపీ, హోంమంత్రి అనిత కామెంట్స్ని ఎలా చూడాలి? మంత్రి అనిత గారు ఇందాక కామెంట్ చేస్తున్నారు. ఆమె